ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పెసరపప్పు బీరకాయ కర్రీ చేస్తున్నాను టమాటా వేసి. చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయ అనేది. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయలు 2 తీసుకున్నాను. ఇది బీరకాయ అన్నది మనకి పీస్ ఉంటుంది, మనకి తిన్నది అరుగుదల తొందరగా అవుతుంది. అలాగే బీపీకి మనకి ఏమైనా ఒంట్లో ఉన్న కొన్ని నీర్చాలకు తగ్గిస్తుంది బీరకాయ. అలాగే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు తీసుకుని జస్ట్ ఒక 10 నిమిషాలు నానబెట్టి పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టాను. అలాగే బీరకాయలు చెక్కేసి కట్ చేసి పెట్టాను. టమాటీలు 3 తీసుకున్నాను. అలాగే టమాటీలు కూడా కట్ చేశాను. పచ్చిమిరకాయలు 2 తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఇలాగా మనకి లోతుగా ఉండే గిన్నె పెట్టుకోవాలి. మనకి ఆయిల్ పోస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. వీటెక్కిన తర్వాత ఆయిల్, ఉల్లిపాయలు కూడా వేసాను. పచ్చిమిరకాయలు కూడా వేసాను. అలాగే మనకి బీరకాయ తినరు, చాలామంది ఎక్కువగా బీరకాయని తినరు. అలాంటప్పుడు మనం ఇలా పెసరపప్పు వేసుకుని వండుకోవాలి. సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా బ్రౌన్ కలర్ వస్తాయి ఉల్లిపాయలు అనేవి. ప్లేట్ పెడుతున్నాను. 5 నిమిషాలు పోయాక తీసాను నేను. ఇలాగ లైట్గా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఆయిల్లోనే ఉడకనిచ్చుకోవాలి. ఇలాగా ఇలా వేగిన తర్వాత నేను కట్ చేసిన బీరకాయ వేస్తున్నాను. బీరకాయ అన్నది నీళ్ళు వేసుకోకూడదు. బీరకాయలో ఆల్రెడీ వాటర్ వస్తుంది. వాటర్ వస్తడం వల్ల మనం అసలు బీరకాయలో వాటర్ అనేది వేయకూడదు. వాటర్ వేస్తే ఇంకా ఎక్కువ టైం ఉడుకుతుంది, ఎక్కువ టైం అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. అందులో వాటర్ వాడకూడదు, అసలు వాటర్ వేయకండి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ ఉడికి కోల్ది వాటర్ అనేది వచ్చేస్తుంది మనకు కర్రీ వరకు. ఆ వాటర్ కూర వాటర్ తోటి వండేసుకోవచ్చు. టమాటీలు కూడా వేస్తున్నాను. టమాటా వేసిన తర్వాత మూత పెట్టాను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూసాను. వాటర్ చూడండి, వాటర్ అంతా వచ్చేసింది మొత్తం కర్రీలో. ఆల్రెడీ నేను పెసరపప్పు ఉడకబెట్టాను, బాయిల్ చేసేసాను కదా, అందుకని మనం ఈ కర్రీ ఉడికేలాగా వేసుకోవాలి. ఇప్పుడు వేస్తున్నాను నేను. పెసరపప్పు అన్నది బాగా మెత్తగా రానివ్వకూడదు, కచ్చేబిచ్చా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కర్రీలో కూడా ఉడుకుతుంది కదా, అందుకని కచ్చేబిచ్చా ఉడకబెట్టుకోవాలి పెసరపప్పు. ప్లేట్ పెట్టేస్తాను. మళ్ళీని ప్లేట్ పెట్టిన తర్వాత మూత తెచ్చి వస్తున్నాను. లైట్గా పసుపు, కారం స్పూను హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి సరిపోతుంది కర్రీకి. అలాగే ధనియాల పొడి లైట్గా వేసాను. లైట్గా సాల్ట్ వేసాను. కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత కలిపేసుకొని
అన్నీ వేసేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి చిన్నగా మంట చేసుకోవాలి, పెద్దగా పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతుంది. చిన్నగానే చూడండి ఇలా ఉడకాలి. ఇంకా వాటర్ ఉంది. లైట్గా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను. ప్లేట్ పెట్టేశాను. తర్వాత అయిపోయిన తర్వాత నేను వేరే గిన్నెలో తీసి చూపిస్తున్నాను మీకు.